వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం 2026 మే 12 నాటి సమాచారానికి నీట్ యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, అలాగే బేస్ పేపర్ ఆర్ గెస్ పేపర్ పేరుతోటి పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షని రద్దు చేసింది. అక్రమాలు జరిగినట్టు తెల్లడంతో 2026 మే 5వ తేదీన జరిగినటువంటి నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్షలో జరిగిన అక్రమాలు, అలాగే పేపర్ లీక్ సమగ్ర విచారణ చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం సిబిఐని కూడా ఆదేశించింది. రద్దు చేసిన పరీక్షకు సంబంధించి మళ్ళీ పరీక్ష నిర్వహించే తేదీలని ఎన్టీఏ త్వరలోనే ప్రకటించబోతోంది. ఫీజు మరియు రిజిస్ట్రేషన్ సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత డేటానే పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో ఇది దీనికి ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ ఎంట్రన్స్కి సంబంధించి వైద్య విద్యలో ప్రవేశం కోసం ఎంతో ఆతృతగా సంవత్సరాల పాటు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. 1కి 2 సార్లు 3 సార్లు ర్యాంక్ కోసం అని చెప్పి కోచింగ్ కూడా తీసుకుంటారు. సో నీట్ ఎగ్జామినేషన్ ఈసారి మళ్ళీ వివాదాల్లో చిక్కుంది. మే 3న జరిగినటువంటి నీట్ 2026 పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నలు పరీక్షకి ముందే మే 1వ తేదీనే వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కష్టపడి చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ఘటన మీద తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. పరీక్షకి 2 రోజుల ముందు అంటే మే 1న గెస్ పేపర్ పేరుతో ఒక ప్రశ్నాపత్రం అనేక వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అయినట్టు అధికారులు గుర్తించారు. పేపర్లో మొత్తం 410 ప్రశ్నలుండగా అసలు పరీక్షలో వచ్చినటువంటి 180 ప్రశ్నల్లో 120కి పైగా ప్రశ్నలు అందులో యథాతథంగా ఉండడమే ఇప్పుడు అనుమానాలకి తావిస్తోంది. ఇది సాధారణ గెస్ పేపర్ కాదు అని, అసలు ప్రశ్నాపత్రానికి సంబంధించిన పేపర్ లీక్ అయి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ లీక్ పేపర్ చదివిన విద్యార్థులకి భారీగా లాభం చేకూరే పరిస్థితి ఏర్పడింది. నీటిలో ఒక్క ప్రశ్నకి 4 మార్కులు ఉండడంతో లీక్ అయిన 120 ప్రశ్నలకి సమాధానాలు రాసిన సుమారు 480 మార్కులు సులభంగా వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 550 నుంచి 600 మార్కులు సాధించడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఈ మార్కులతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు దక్కే అవకాశాలు అత్యధికంగా ఉండడంతో నిజాయితీగా చదివినటువంటి విద్యార్థులు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఈ కేసులో రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ జరుపుతున్న దర్యాప్తులో ఒక పెద్ద నెట్వర్కే ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మే 1వ తేదీనే ఈ ప్రశ్నాపత్రం హైదరాబాద్ నుంచి రాజస్థాన్, కేరళలోని కొన్ని కోచింగ్ సెంటర్లకు చేరినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయనే సమాచారం. ఒక్కో విద్యార్థికి ఈ పేపర్ను 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు విక్రయించారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కోచింగ్ మాఫియా, మధ్యవర్తులు, పరీక్షా వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు కలిసి ఈ లీకేజీకి కారణమయ్యారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్ష ముగిసిన 4 రోజుల తర్వాత మే 7వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కూడా ఈ అంశం మీద ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్టీఏ అంతర్గత విచారణని వేగవంతం చేసినట్టుగా సమాచారం. గత ఏడాది కూడా నీట్ నిర్వహణపై వచ్చిన ఆరోపణలు ఇంకా చల్లారలేదు. మళ్ళీ 2026లో ఇలాంటి వివాదం తలెత్తడం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద చర్చగా మారింది. కష్టపడి చదివిన విద్యార్థులకి న్యాయం ఎక్కడా? డబ్బున్న వారికే మెడికల్ సీట్లు దక్కే పరిస్థితి? పరీక్షలపై నమ్మకం ఎలా ఉంచాలి అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పలువురు తల్లిదండ్రులు ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. నీట్ వంటి దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉండడం పట్ల భారత విద్యా వ్యవస్థ విశ్వసనీయత మీద ప్రశ్నలు లేవనెత్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ వ్యవహారంలో నిజాల వెలుగులోకి తీసుకొచ్చి అర్హులైనటువంటి విద్యార్థులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వ సంస్థల మీద ఉంది. అందుకని చెప్పే దీనికి 4 దశల్లో సిబిఐ ఎంక్వైరీ కూడా జరగబోతోంది. మళ్ళీ డేట్స్ ఎప్పుడు అనేది ఎన్టీఏ వాళ్ళు చెప్తారు. అట్ ది సేమ్ టైం ఫీజు కట్టాల్సినటువంటి పని లేదు. పాత అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేసి పంపించారో దాని బేస్ మీదగానే మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇది పేపర్ లీకేజ్ ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే హైదరాబాద్ నుంచే ఈ నెట్వర్క్ అంతా కూడా నడిపించింది. ఇక్కడి నుంచే పేపర్ లీక్ అయింది అని చెప్పి చాలామంది అంటున్నారు. అండ్ దర్యాప్తు సంస్థల విచారణలో కూడా హైదరాబాద్ నుంచే ఈ పేపర్ అటు కేరళకు కానీ ఇంకో చోటుకు కానీ వెళ్ళాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ పేపర్ని ఇలా అమ్మడం జరిగింది అంటున్నారు. సో ఇప్పుడు నీట్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఎవరి దగ్గర నుంచి ఇది వెళ్ళింది, లేదు దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా
ఆ పరీక్ష పత్రం తయారు చేసేటువంటి కమిటీ, ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళలో ఎవరన్నా వీళ్ళతో లింక్ పెట్టుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చూడాలి సిబిఐ ఇందులో ఎవరిని బాధ్యులను చేస్తుంది, ఎవరిని బయటికి తీసుకొస్తుంది, అదంతా కూడా విచారణలో జరగాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.